శివుడిని కలపడానికి విష్ణువు సహాయం చేశాడు అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడి ప్రేమను పొందడానికి ఒక శివలింగం చేసి ధ్యానం చేద్దాం అని అక్కడున్న బంకమట్టితో శివలింగం చేయడం మొదలు పెడుతుంది. పార్వతీదేవి ఎంతో కష్టపడి శివలింగం తయారు చేస్తుంది. కానీ అకస్మాత్తుగా గాలి వేగంగా వీయడంతో ఆ శివలింగం మొత్తం కుప్పకూలిపోతుంది. అలా పార్వతీదేవి 2-3 సార్లు శివలింగం చేస్తూనే ఉంటుంది. కానీ ఆ గాలికి ఆ శివలింగం కుప్ప కూలిపోతూనే ఉంటుంది. ఇదంతా చూసి పార్వతీదేవికి ఎంతో బాధ వేస్తుంది. ఒక శివలింగాన్ని నేను చేయలేకున్నానే, ఇక ఆ పరమేశ్వరుడిని ఎలా పొందుతాను అని బాధతో కురిగిపోతుంది. ఇదంతా వైకుంఠంలో ఉన్న విష్ణువు గమనిస్తూ ఉంటాడు. పార్వతీదేవి కళ్ళల్లో నీరు చూసి ఆయనకి బాధ వేసి ఒక బ్రాహ్మణుడిలాగా రూపం మార్చుకొని పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. దేవి, నాకు చాలా దాహం వేస్తుంది, నాకు కొన్ని నీరు ఇస్తారా అని పార్వతీదేవిని అడుగుతాడు. అంత బాధలో ఉన్న పార్వతీదేవి సహాయం అడిగారు అని నీరు ఇస్తుంది. అప్పుడు విష్ణువు నమస్కరించి, దేవి, నేను ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఇలా సహాయం తీసుకోలేను. మన ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటేనే నేను మీ సహాయాన్ని స్వీకరించగలను. ఇక నుండి నేను నీకు అన్నయ్యని, నువ్వు నా చెల్లివి అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అన్నయ్య అని ఎంతో సంతోషపడి ఆమె చీరగుడ్డ చింపి విష్ణువుకి రక్షణ బంధం కడుతుంది. విష్ణువు నీరు తీసుకుని కొంచెం తాగి, చెల్లి, నువ్వు శివలింగం కట్టడానికి ప్రయత్నిస్తున్నట్లున్నావు, నా సహాయం నీకు ఏమైనా కావాలా అని అడుగుతాడు. అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా శివలింగం కట్టావా అని అడగగా విష్ణువు నవ్వుతూ, ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను ఆ శివుడిని తలుచుకోకుండా గడపలేను. ఆయన ఎల్లప్పుడూ నా మదిలోనే ఉంటాడు. నేను ఎన్నో కోట్ల శివలింగాలను కట్టాను అని ఆ నీరుతోనే మట్టితో శివలింగం కడతాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయి, నేను ఎంతో సేపటి నుండో ప్రయత్నిస్తున్నాను, కానీ మీరు ఎలా సునాయాసంగా కట్టారు? అసలు మీరు ఎవరు? మీ నిజ స్వరూపంలోకి మారండి అని అడుగుతుంది. విష్ణువుని చూడగానే మోకాళ్ళ మీద పడిపోయి నమస్కరించి, అన్నయ్య, మీరు నాకు ఒక వరం ఇవ్వాలి అని అడుగుతుంది. విష్ణువు, కోరుకో, నీకు ఏం కావాలి అంటే అది ఇస్తాను